సాయంత్రం విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాగర్ నగర్లో 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. రేపు పార్టీ లెజిస్లేచర్ మీటింగ్లో డిప్యూటీ సీఎం పాల్గొనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎల్లుండి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 30న బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు జనసేన నేతలు. అందుకు ఏపీ, తెలంగాణ నుంచి 15,000 మంది ఆహ్వానితులు తరలి రానున్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత సంస్థాగత అంశాలను సమీక్షించుకునేందుకు సన్నద్దమైంది. 3 రోజుల పాటు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండనున్నారు.